ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యము చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇది జీవం కలిగినటువంటి వాక్యము. ఆయన మాట జీవం కలిగినటువంటి మాట, సత్యం కలిగినటువంటి మాట. ఇది రెండంచెల ఖడ్గం కలిగినటువంటి మాట. మూలుగులో దూసుకు నిలిపోనంతగా ఉన్నటువంటి మాట. ఆ మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 ప్రియమైన సహోదరులారా, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కేవలం తన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడే. కానీ మనం ఏదో గొప్పవారు అని కాదు. ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసి లోకంలో అనేక మంది అందసంధాలు, ధనవంతులు, అధికారులు, నాయకులు, రాజులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దీనుడు దరిద్రుడు అయినటువంటి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే అది కేవలం దేవుని కృప, ఆయన కనికరము, ఆయన యొక్క ఆశ, ఆయన ప్రేమ. ఆ ప్రేమకు నువ్వు నోచుకున్నట్లయితే దేవుడు నిన్ను అద్భుతంగా దీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి, మన అపరాధముల క్షమాపణ ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన. ఏ రక్తం వలన కూడా నీకు విమోచన లేదు సహోదరుడా, సహోదరి. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత గొప్ప అద్భుతంగా ఆయన మార్చి, ఆయన తన శిలువలో రక్తమును కార్చి, ఆ కడగబడినటువంటి కార్చిన పరిశుద్ధ రక్తంలోని దోషములను, పాపములను కడుక్కోమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఇదిగో ఆ రక్తం వల్ల మనకు విమోచన. ఈరోజు విమోచన కొరకు ఎన్నో ప్రయత్నాలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఎన్నెన్నో ప్రయత్నాలు. కానీ ఏకైక ప్రయత్నం, ఏ ప్రయత్నం వల్ల కూడా నీకు పాప విమోచనం లేదు. కానీ కేవలం ఒకే ఒక రక్తము, అది ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తము మాత్రమే. ఒక పరిశుద్ధుడు రక్తం వల్లనే నీకు విమోచన, పరిశుద్ధుడు రక్తం వల్లే విమోచన. అందుచేతనే ప్రియమైన సహోదరులారా, రండి, ఆ విమోచన ద్వారా ఆ రక్తాన్ని నువ్వు స్వీకరిస్తే, ఆ రక్తం ఎదుటి నీ దోషములను, పాపములను ఆ శిలువ ఎదుట ఒప్పుకున్నట్లయితే నీ ప్రతి విధమైన శాపము కొట్టివేయబడుతుంది. ప్రతి విధమైనటువంటి దురాత్మ, అంధకార శక్తులు కొట్టివేయబడుతూ ఉంటాయి. నిన్ను ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైనటువంటి ఏ చీకటి కూడా కొట్టివేయబడుతూ ఉంది. కాబట్టి నువ్వు జబ్బులతో, నానా రకాలతో, ఏ సమస్యతో నువ్వు బాధపడుతూ ఉన్నావా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇదిగో ఆ సిలువలో కార్చిన రక్తము కిందకి నువ్వు వచ్చినట్లయితే, ఆ సిలువ ఎదుట నువ్వు వచ్చినట్లయితే, ఆ సిలువను చూసినట్లయితే, ఆ సిలువలో వేలాడుచున్నటువంటి ఆ యేసు ప్రభు వారిని చూసి నువ్వు మోకరించి నిండు మనసుతో ఆయన్ని అభ్యర్థించినట్లయితే, అంగీకరించినట్లయితే ఇప్పుడే నీకు విమోచన, ఇప్పుడే నీకు విడుదల, ఇప్పుడే నీకు స్వస్థత. ప్రార్థన చేద్దాం. మహాదేవుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. మిమ్మల్ని అందరినీ దీవించావు, నీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించు ప్రభా. వాళ్ళు కొన్ని సమస్యల నుంచి విడుదల కలుగుచ్చానైనా, ఆయా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి బిడ్డలను కూడా దీవించు ప్రభా. వాళ్ళ యొక్క అక్కరలను తీర్చినైనా, వాళ్ళ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల కలిగించేది ప్రభా. జీవితంలో నెమ్మది, ప్రశాంతత ఇవ్వండి నాయన. తండ్రి, ఎంతమంది అనేకుల మంది ప్రభా ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. వీళ్ళందరినీ కూడా కనికరించండి ప్రభా, కనికరించండి తండ్రి. కృపచూపమని వేడుకుంటున్నాను తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వించినాను. గర్భఫలాలను దీవించిన ప్రభా, గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి ప్రభా. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం దయచేయండి. వివాహం కాని బిడ్డలకు వివాహం దయచేయండి. తాగుడు గాంధీకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుచేయండి ప్రభా. పాపం వ్యభిచారంతో పట్టబడుతున్న వారికి దాని నుంచి విడుదల కలుగుచేయండి ప్రభానికి స్తోత్రం. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించండి ప్రభా. ఈ వాక్యము వినుచుండగా అనేక మందికి స్వస్థత కలుగును దాకాని ప్రభువుని యేసుక్రీస్తు వారి పేట ప్రకటిస్తూ ఉన్నాను. అందరికీ స్వస్థత దయచేసి నీ మహిమ రాజ్యములకు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.